ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై లోకేష్ సమీక్ష నిర్వహించారు. విశాఖ పర్యటనలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ సహా 5 ప్రధాన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. దత్ ఐలాండ్ నుండి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు మోదీ రోడ్ షో నిర్వహిస్తారని, విశాఖ ప్రజలు ప్రధాని సభను విజయవంతం చేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగే ప్రసక్తే లేదని లోకేష్ స్పష్టం చేశారు. అంటే దాదాపు 5 డిఫరెంట్ కార్యక్రమాలకి గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తడం జరుగుతుంది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికీ చాలా అప్పుల పాలైపోయాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీ కట్టేదానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా చాలా అవసరం. వెంకటా నుంచి ఆంధ్ర యూనివర్సిటీ వరకు 900 మీటర్స్, రఫ్లీ 1 కిలోమీటర్ రోడ్స్ ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీలో బైరెక్స్ అన్ని ప్రాంతాలకి. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. సమానంగా పనులు చేయాలి, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలన్న ఆలోచనతోనే ఎన్డీఏ ప్రభుత్వం నాడు నేడు ఎప్పుడు పనిచేస్తుంది. ఈ రోడ్ షోని, బహిరంగ సభని ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మా ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక మా కార్యక్రమాలు చేస్తుంది. ఇది రెగ్యులరైజ్ చేయాలని తప్పదు మేము పనిచేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మినహాయింపులు కంటే అవి కూడా చేశాము. ప్రైవేటీకరణ జరగదని 100 సార్లు నేను చెప్పాను. మళ్ళీ డౌట్ ఎందుకు ఉంది మీకు?